హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం చిన్న ట్రేడర్స్ కూడా ప్రతిరోజు కూడా యాక్యురేట్ కాల్స్ని మనం ఇస్తూ యాక్యురేట్గా మనం ఏ విధంగా బై చేయాలి, ఏ విధంగా సెల్ చేయాలి, చిన్న ట్రేడర్స్ కూడా ఈజీగా మనం డైలీ ఒక 2000 నుంచి 5000 రూపీస్, అలాగే 5000 నుంచి 10,000 రూపీస్ సిస్టమేటిక్గా నేర్చుకున్న తర్వాత డైలీ 10 to 20,000 రూపీస్ గ్రాంటెడ్గా మనం ఏ విధంగా తీసుకోవచ్చు. ముందుగా కాల్స్లో మనం ఏ విధంగా ఇస్తున్నామో, ఎలా జనరేట్ చేస్తున్నామో కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మనం రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మన దగ్గర నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఏ విధంగా తీయగలుగుతారు, ఇక్కడ ఏదైతే నేను 20,200 పిఏని ఏ విధంగా చేశానో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది మనకు అదంతా కూడా. అదేవిధంగా మన క్లయింట్ కస్టమర్ ఏదైతే మన దగ్గర నేర్చుకున్న ఆయన 50,000 క్యాపిటల్ తోటి మనకి ఇది 27,000 ప్రాఫిట్ని ఏ విధంగా జనరేట్ చేస్తారో ఇక్కడ చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మన దగ్గర జాయిన్ అయిన హెచ్ఎన్ఐ క్లయింట్ కూడా ఈ రోజున 1,81,000 రూపీస్ మనం తీయడం అయితే చూసాము. అదేవిధంగా ఇది మన అకౌంట్లో 23,500 రూపీస్. అదేవిధంగా ఒక సిస్టమేటిక్గా మనం చేయడానికి ఇది 12,000 రూపీస్ చిన్న లాస్ట్ 2 మంత్స్, ఈ 2 వీక్స్ నుంచి కూడా మన దగ్గర ట్రేడ్ చేస్తున్నాను గట్ట అంతాను. ఇదంతా కూడా మనకి ఏదైతే ట్రేడింగ్ స్ట్రాటజీ ఫర్ ఆప్షన్ ట్రేడర్స్కి ఒక అద్భుతమైన స్ట్రాటజీని మనం ఒక ట్రేడ్ సెటప్ని, ఏదో ఇండికేటర్లు అలాగే కాదు, ట్రేడ్ సెటప్, ఆ ట్రేడ్ సెటప్ ప్రకారం దాన్ని మనం ఏ విధంగా ఎక్కడి నుంచి ఎలా చేస్తే మనకి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ వస్తాయి, దాన్ని ఏ విధంగా చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా చేయడానికి అవకాశం ఉండే విధంగా దాని సెటప్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా చూపిస్తాను. అది కూడా ఇక్కడ 22,200 మనం ఏదైతే చేసామో అది ఏదైతే 250 దగ్గర నుంచి అది మనం ఏదైతే 400 500కి వెళ్ళిందో ఈ ఈ యొక్క ఎనీ డిప్ యూ కెన్ బై, ఈ యొక్క స్కాల్పింగ్ ఏ విధంగా చేస్తాం అన్నదంతా కూడా ఈ టెక్నిక్ అంతా మనం చెప్పడం జరుగుతుంది. ఏదైతే మనకి మార్కెట్లో జోన్ బట్టి జోన్ ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత మనం దీన్ని ఎలా తీసుకుంటాము, క్రాస్ ఓవర్ని ఏ విధంగా చూస్తాము, ఎక్కడి వరకు కూడా సప్లై జోన్ వచ్చిన తర్వాత ఆగుతుంది, ఆ సప్లై జోన్ వచ్చిన తర్వాత ఎనీ ఎనీ హై యూ కెన్ సెల్ మనం ఏ విధంగా చేస్తాం, దీనికి సంబంధించిన నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, దీంట్లో మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, వెసులుబాటు ఏంటి, దాన్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి. ఆల్రెడీ నిన్నటి రోజున మనకి ఆల్రెడీ మార్కెట్ పడిన తర్వాత టేక్ ఆఫ్ అవుతున్న క్రమం ఏదైతే ఉందో, ఆ టేక్ ఆఫ్ అవుతున్న క్రమంలో మనకి ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ మార్కెట్లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ఏదైతే 21,900 దగ్గర నుంచి కూడా 22,700 వరకు సుమారుగా 700 నుంచి 800 పాయింట్స్ నుంచి 900 పాయింట్స్ వరకు కూడా మనకి జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా సెన్సెక్స్లో కూడా నిన్నటి రోజున ఏదైతే టేక్ ఆఫ్ తీసుకునే క్రమం వచ్చిందో అక్కడి నుంచి 72 దగ్గర నుంచి కూడా 74,000 75,000 3,000 పాయింట్స్ కూడా మనం ఏ విధంగా క్యాచ్ చేసామన్నది అంతా కూడా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. దీన్ని స్మాలర్ టైం ఫ్రేమ్లో కూడా పెట్టుకుని దాని స్కాల్పింగ్ ఏ విధంగా చేయాలన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ మనకు చూపించడానికి అవకాశం ఉంటుంది. డైలీ మన యొక్క ఎర్నింగ్లో 10 to 20,000 రూపీస్ గ్రాంటెడ్గా తీసుకోవాలనుకుంటే మీ దగ్గర ల్యాప్టాప్ ఉండి మీరు నేర్చుకోవాలనుకునే ఒక తపన ఉండి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగే టైం ఉంటే దాన్ని మనం ఒక 2 వీక్స్లోనే మనకి స్టెప్ బై స్టెప్ మనకి ఫండమెంటల్స్, టెక్నికల్స్, తర్వాత మార్కెట్ని ఏ విధంగా వ్యూ చేయాలి, బిహైండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుంది, దాన్ని ఏ విధంగా రీడ్ చేయాలి, ఎలా చేయాలన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా చేసుకుని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కూడా మనకి యాక్చువల్గా నిన్న కూడా 2 lakhs, ఈరోజు ఒక 3 lakhs రూపీస్ ప్రాఫిట్, మనం హ్యూజ్ ప్రాఫిట్ని గెయిన్ చేయడం జరిగింది. కానీ ఎందుకంటే ఎక్కువ అమౌంట్స్ చేస్తే టెంప్టేషన్ కింద ఉంటుంది. మనం 5 to 10,000 రూపీస్ని ఎర్న్ చేయడం చూపిద్దాము. ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఉన్నా, మనకి ఎక్కువ డబ్బులు ఉన్నా ట్రేడ్ చేసే సిస్టమ్ లేనప్పుడు మీరు ట్రేడ్ చేయలేరు. అందుకని చిన్న అమౌంట్ ఉన్న 1 lakh 2 lakhs 5 lakhs ఉన్నప్పుడు కూడా హెచ్ఎన్ఐ మనం మంచి హ్యూజ్ అమౌంట్స్ని చూసారు కదా. 50,000 రూపీస్తో 27,000 రూపీస్ మనం ఏ విధంగా తీసామో అదేవిధంగా ఆ విధమైనటువంటి సెటప్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసి మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనకు ప్రాఫిట్స్ స్లో అండ్ స్టడీగా 12,000 23,000 లేకపోతే మనకి ఏదైతే 1,80,000 హెచ్ఎన్ఐ క్లయింట్స్ ఇది 27K 50K క్యాపిటల్ తోటి మోర్ దాన్ 50% ఏ విధంగా తీశారు క్లయింట్ అన్న దాన్ని అంతా కూడా డీటెయిల్డ్గా మనకి ఏదైనా లాస్ అయినా సరే ఒక 2,000 3,000 వరకు తప్ప, అంటే 100% స్ట్రైక్ అని చెప్పం, మనం లాస్ కూడా ఉంటుంది. కానీ లాస్ వచ్చినప్పుడల్లా 2,000 3,000 పరిమితం అవుతాం. టార్గెట్ వచ్చేటికి 10,000 20,000 లేకపోతే 40,000 50,000 ఈ విధంగా సెటప్స్ని అరేంజ్ చేసుకుంటాం కాబట్టి మనకి మంచి ప్రాఫిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేయండి. దీనికి తగ్గట్టుగా మనకి ఏదైతే నెక్స్ట్ 2 డేస్లో మనకి ఏదైతే మన సెటప్స్ ఉండి మనం స్టార్ట్ అవుతుందో దాంట్లో మనకి 1-on-1 క్లాస్లో జాయిన్ అయ్యి డీటెయిల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.